విశాఖలో కౌంటింగ్ ఏర్పాట్లు ఈవీఎంల భద్రతపై మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో 7 అసెంబ్లీ ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. వీటి పరిరక్షణ బాధ్యతలను పారామిలిటరీ బలగాలు చూస్తున్నాయి. స్థానిక పోలీసు యంత్రాంగంతో పాటు పారామిలిటరీ బలగాలు నిరంతరం కంటికి రెప్పలా స్ట్రాంగ్ రూమ్లను కాపాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం 300 మందికి పైగా భద్రతా సిబ్బంది 300 అంటే షిఫ్ట్ల వారీగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. 24/7 ఒకవైపు సీసీ కెమెరాల పర్యవేక్షణ, మరోవైపు ఆయుధులైన సిబ్బంది భద్రత మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండగా సిటీ పోలీసులు మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ 4వ దశ కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే 3 అంచెల్లో సాయుధులైన పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో ఉండగా మరొక మూవింగ్ పార్టీస్ కూడా ఏవైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న ప్రాంతాన్ని చుట్టి వస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకించి సిబ్బందిని నియమించి సిటీ పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వారంతా కూడా మొబైల్స్ వెహికల్లో తిరుగుతూ ఈ చుట్టుపక్కల ఎక్కడైతే 2 కిలోమీటర్ల పరిధిలో దీన్ని ఇప్పటికే రెడ్ జోన్గా ప్రకటించున్నారు. ఎటువంటి అంటే వాహనాలు అంటే అనుమానిత వ్యక్తులు కానీ లేకపోతే డ్రోన్స్ కానీ బెలూన్స్ కానీ ఎగరవేయడం పైన నిషేధం అమల్లో ఉంది. ఒకవైపు నిషేధాజ్ఞలు కానీ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను చాలా కట్టుదిట్టంగా పాటిస్తున్నాయి. మరోవైపు భద్రతను కూడా మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మొబైల్ పార్టీస్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న 300 మంది సిబ్బంది షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్న తీరు కానీ చాలా పకడ్బందీగా ఈ పోలింగ్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర స్ట్రాంగ్ రూముల దగ్గర పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఉన్నట్టుగా చూడవచ్చు. మొత్తం అంతా కూడా ఇనుప కంచెను కూడా ఈ ప్రాంతంలో వేసి ఉన్నారు. ఎవరు కూడా అసాంఘిక వ్యక్తులు కానీ లేకపోతే బయట నుంచి ఎవరు కూడా ఈ ప్రాంతంలోకి వచ్చినా వారిని నియంత్రించడానికి నిరోధించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి బాధ్యతలన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్గా కలెక్టర్తో పాటు సిటీ పోలీస్ కమిషనర్ లేదా జాయింట్ పోలీస్ కమిషనర్ స్థాయి అధికారులు రోజు ఏదో ఒక సమయంలో సర్ప్రైజ్ విజిట్లు కూడా చేస్తున్నారు. ఒక విధంగా విశాఖపట్నంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ భద్రత కానీ లేకపోతే వాటి పర్యవేక్షణ బాధ్యతను పూర్తి స్థాయిలో పారామిలిటరీ అధికారులతో పాటు సిటీ పోలీసులు నిరంతరం నిఘా నియంత్రణ గస్తీ మధ్య అత్యంత సురక్షితంగా ఈవీఎంల భద్రతను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం స్ట్రాంగ్ రూముల దగ్గర ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన చర్యలు కూడా ఉంటున్నాయి. ర్యాండమ్గా సిబ్బందిని మార్చడం కావచ్చు లేకపోతే వస్తున్న షిఫ్ట్ల వారీగా ఉన్న సిబ్బందికి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడం కానీ మొత్తం కలుపుకున్నప్పుడు విశాఖపట్నంలో ఈవీఎంల భద్రతకు మాత్రం కట్టుదిట్టమైన చర్యలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.